హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం టమాటా బాత్ని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నెయ్యి అండి 1 టేబుల్ స్పూన్, 1 గ్లాస్ బొంబాయి రవ్వ. దీన్ని ముందుగా వేయించుకోవాలా. నెయ్యి వేసి వేయించుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. రవ్వని ఈ విధంగా వేయించుకోవటం వల్ల ఉప్మా చాలా టేస్ట్ వస్తుందండి. ఈ బొంబాయి రవ్వని మనం తెచ్చుకున్నప్పుడే కనుక ఒకేసారి వేయించి పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా మనం తయారు చేసుకోవచ్చు. ఏ ఐటెం కావాలన్నా. ఇదిగోండి వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ నూనె. ఇప్పుడు పోపు గింజలు, మినపప్పు 1 స్పూన్, పచ్చిపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్. ఈ మొత్తం బాగా వేగాలండి. వేగినాయి కదా. కరివేపాకు, పచ్చిమిరపకాయలు 4 లేక 5 మధ్య కట్ చేసి పెట్టుకున్నవి. ఇటు కొంచెం వేగనిద్దాం. 1 ఇంచ్ అల్లం ముక్క అండి, ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, అది కూడా వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు అండి, కొంచెం వేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి. కొంచెం ఉప్పు వేసుకుందాం. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు ఇందులో పల్లీలు కావాలంటే కూడా వేసుకోవచ్చండి, మీ చాయిస్. నేనైతే వేయట్లేదు. కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు టమోటాలు మీడియం సైజు 3 టమోటాలు వేసుకున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టుకొని. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గాల. టమోటాలు కూడా బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ అండి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, మన ఉల్లిపాయలు వేసేటప్పుడు వేసాం కదా, అది చూసుకొని వేసుకోండి. ఈ వాటర్ బాగా మరగాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ బాగా మరిగినాయి కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను వేసుకుంటూ తిప్పుకుందాం. ఇట్లా రవ్వ వేసుకుంటూ తిప్పుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుందండి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో రుచికరమైన టమాటా బాత్ రెడీ అండి. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.